ఆర్టీసీ సమ్మె ఒకవైపైతే కార్మికులు క్షణికావేశంలో కూడా పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు పాల్పడితే ఒక వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ అనే ఒక డ్రైవర్ నిన్ననే చనిపోయిన పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పౌర హక్కుల సంఘానికి సంబంధించిన కనగంటి రవి ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ మొదలవుతున్నాయి. గతంలో సమ్మెలు చూస్తాం, ఇప్పుడు కూడా ఆర్టీసీకి సంబంధించిన సమ్మె చూస్తున్నాం. మూడో రోజు చేరక ముందుకే ఆత్మహత్యలు పెరుగుతున్న సందర్భం. అదే ప్రభుత్వాలు అనుసరిస్తేటువంటి మొండి వైఖరి కావచ్చు, లేదా ఇచ్చిన హామీలని సరిగ్గా అమలు చేయకపోవడం కావచ్చు, ఇది ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము. కానీ అదే సందర్భంలో సమ్మెలో ఉన్నటువంటి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది అయితే బాధాకరం. శంకర్ గౌడ్ గారి మరణం అనేటువంటిది చాలా దురదృష్టకరమైంది. అది జరగకూడనటువంటి ఘటన. అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. మేముగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా, ఒక పౌర సమాజ వేదికగా మేము స్పష్టంగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, సమ్మె ఒక ప్రాథమిక హక్కు. మన డిమాండ్లు సాధించే వరకు పోరాడే హక్కు మనకి ఎట్లాగూ ఉంటుంది. ఐక్యంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒక జేఏసీగా ఏర్పడ్డాము. ఈ స్థితిలో అందరూ కూడా సంయమనంతో ఉండాలి. ఆత్మాహుతులకు కానీ ఆత్మహత్యలకు కానీ పాల్పడద్దు. మన ప్రాణాలని మనం తీసుకోవద్దు. మన కుటుంబాలని రోడ్డు మీద వేసుకోవద్దు అనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 40,000 మంది సుమారు కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఇది. తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. వేలాది మంది, లక్షలాది మందిని సురక్షితంగా ఇంటికి చేర్చినటువంటి సంస్థ. ఆ సంస్థ సిబ్బందే తమ ప్రాణాలని తీసుకుంటే అంతకంటే మించినటువంటి విషాదం ఇంకోటి ఉండదు. అందుకని ప్రభుత్వం ఇవాళ జరుగుతున్నటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని, ఇచ్చినటువంటి హామీలను కూడా దృష్టిలో పెట్టుకొని వేగంగా సంఘాలని పునరుద్ధరించడం, కార్మిక సంఘాలని తెలంగాణ ఆర్టీసీలో వాళ్లతోనే చర్చలు చేయడం, ఆ చర్చలకి ముగింపు త్వరగా పలకడము, పరిష్కారాలను సాధించడం అనేటువంటిది చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కీలకంగా వాళ్ళు అడుగుతున్నది, మీరు చేసినటువంటి విలీన చట్టాన్ని 2023లో గత ప్రభుత్వం చివరి దశలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అభయహస్తం మేనిఫెస్టోలో. దాన్ని అమలు చేయమనే వాళ్ళు కోరుతున్నారు. రెండోది, ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది, ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతున్న దశలో ఆర్టీసీలో ప్రభుత్వ రంగంలోనే నియామకాలు చేపడితే డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది కూడా వాళ్ళు కోరుతున్నారు. మూడవది, ప్రైవేటైజేషన్ ఆపేయండి, ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రభుత్వ రంగంలోనే కొనండి, ఇక్కడే నియామకాలు చేపట్టండి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. 9,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నది ప్రభుత్వమే కడతా అని గతంలో హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది. ఆ అప్పుల భారాన్ని కూడా సంస్థ మీద తీసేయండి అనేది ముఖ్యంగా అడుగుతున్నారు. అందుకని ఇట్లాంటి ఒక 3-4 ముఖ్యమైనటువంటి విషయాల్ని పరిష్కరించడం ద్వారా ఈ ఆత్మహత్యలను ఆపచ్చు. ప్రభుత్వం చేతుల్లో ఉంది ఆ విషయం అనేటువంటిది మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం చర్చించాలి జరిపేంత వరకు కూడా కార్మికులు ఐక్యంగా ఉండాలి, సమ్మె కొనసాగించాలి. తెలంగాణ సమాజం కార్మికులకు అండగా ఉంది అనేటువంటి తెలియజేస్తూ ఎవ్వరూ ప్రత్యేకంగా ఆత్మహత్యలకు పాల్పడద్దు అనేది మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం పక్కన చర్చలకు రమ్మంటూనే మరో పక్కన జేఏసీకి సంబంధించి వాళ్ళని ఏదైతే సమ్మె మీరు ప్రతిపక్షాలు చేస్తున్నారనేది కూడా కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి జేఏసీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలు చెప్తేనే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఏంటి? మీకున్న సమాచారం ఏంటి? వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా ప్రజల ఆందోళన మీద చేసేటువంటి ముద్ర ఏంటంటే, ఇది ప్రతిపక్షాలు రెచ్చగొడితే చేస్తూ ఉంటారు అనేటువంటిది వాళ్ళు చెప్పే మాట. కానీ అది అబద్ధం మాట. ప్రజలు వాళ్ళ సమస్యల మీద నుంచి పోరాడుతూ ఉంటారు. బీఆర్ఎస్ కాలంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఖమ్మం రైతుల నుంచి సిరిసిల్ల దళితుల వరకు అనేక పోరాటాలు చేశారు, కార్మికులు పోరాటాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు 40-50 మంది చనిపోయారు. అప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గౌడ్ కూడా ఇది కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీనో రెచ్చగొడితే చేస్తున్నటువంటి సమ్మె, నేను అసలు మిమ్మల్ని అంగీకరించను, ప్రభుత్వంలో విలీనం చేయనని మొండికేసి కూర్చున్నటువంటివి కూడా చూసినాం. ప్రతిపక్షాల మీద కూడా ఆరోగ్యం ఉంటాయి. వాటన్నిటినీ వదిలించుకోవడానికే ఇవాళ కాంగ్రెస్ను మళ్ళీ ప్రజలు అధికారంలోకి తెచ్చుకున్నారు. కానీ కేవలం మళ్ళీ కేసీఆర్ భాష మాట్లాడడం, బీఆర్ఎస్ లాగా వ్యవహరించడం అనేటువంటిది ప్రజలకు ఏం మేలు చేస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయడం. ఆర్టీసీ కార్మికులేమి గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు, మీరు ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయండి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళకి కూడా 30-40 వేలు జీతాలు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు. 8 గంటల పనిదినం అఫీషియల్గా ఉంది, వాళ్ళు 14 గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
బస్ స్టాండ్లలో కూడా కనీసం టాయిలెట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. మహిళా కార్మికులు ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి. ఇవన్నీ చాలా మానవీయ కోణంలో వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్లు. ప్రయాణికుల కోసమైనా, ఉద్యోగుల కోసమైనా సంస్థని కాపాడుకోవాలి. 100 ఏళ్ల సంస్థ, చరిత్ర ఉన్నటువంటి సంస్థ ఇది ఆర్టీసీ. నిజాం కాలం నుంచి ఉన్నటువంటి సంస్థని ఇవాళ అకస్మాత్తుగా సగం బస్సుల్ని 36% బస్సుల్ని ప్రైవేటైజ్ చేసేసారు. ఇంకా మిగతా బస్సులను అసలు ఆర్టీసీ కొనట్లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక పాలసీ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ కావాలంటే మీరు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నది. అది ఒక అన్యాయమైనటువంటి నిబంధన. మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్టీసీకి సంబంధించి లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆ డబ్బులతోని సొంత బస్సులు మనమే కొనుక్కోవచ్చు అని చెప్పేసి కూడా జేఏసీ ఒక సూచిస్తుంది. మరి ఎందుకు ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వం నెపంతో మమ్మల్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి కూడా ఆరోపిస్తుంది జేఏసీ. చాలా స్పష్టంగా మేము గమనిస్తున్నది ఏంటంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని వదిలేసుకోవాలి, ప్రైవేటైజ్ చేసేయాలి, తమకు ఇష్టమైనటువంటి కార్పొరేట్లకో లేకపోతే కంపెనీలకు అప్పచెప్పాలనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడనుకున్న మెగా కృష్ణారెడ్డి ఇవాళ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను సప్లై చేస్తే ఏకైక సరఫరాదారు. దాదాపు 1200 బస్సులకు సుమారుగా మళ్ళీ ఆయనకి ఆర్డర్ ఇచ్చారు. అంటే కొన్ని 100 కోట్ల 1000 కోట్లు కొన్ని కంపెనీలకి ఇవ్వడానికి వాళ్ళ ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. మై హోమ్స్ రామేశ్వరరావు గత ప్రభుత్వ కాలంలోనే మొత్తం రియల్ ఎస్టేట్ దందాలోకి ఆర్టీసీ స్థలాలన్నింటినీ తీసుకెళ్లాలని ప్రయత్నం చేసింది కూడా చూసాం. ఇప్పుడు కూడా ఆయన ఇంకా ఇదే ప్రయోజనాలు పొందుతున్నటువంటిది ఉంది. కొన్ని డిపోల్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు పెట్టుకోవడానికి ఇచ్చేసి సొంతంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను రోడ్ల మీద నిలుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, స్థలాలు లేక. అంటే ప్రభుత్వాల ఆలోచన ధోరణిలోనే ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఒక భాగంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు దానికి అనుగుణంగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. మేము రాహుల్ గాంధీ గారిని కూడా స్పష్టంగా ఒక మాట అడుగుతున్నాం. అందుకే మోడీ విధానాలు కార్పొరేట్ల కోసం అని చెప్పి ఆయన రోజు మాట్లాడుతున్నాడు. మోడీ విధానాలు ఒక 2-3 కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాడు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఉద్యోగాలు దొరకాలి, న్యాయం దొరకాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాయి వాళ్ళందరికీ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కానీ, ఎరువుబడిన వర్గాలు కానీ ప్రభుత్వ రంగం ఉంటే దొరుకుతాయి. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి? ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పిన తర్వాత మారుమూల గ్రామాలకు వాళ్ళు ఎందుకు అసలు బస్సులు నడుపుతారు? ఖచ్చితంగా రద్దు చేసి పడేస్తారు. ఇవాళ ఆర్టీసీ కనుక ప్రభుత్వ రంగంలో ఉంది కనుక మారుమూల గ్రామాలకు కూడా బస్సులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. రేపు ప్రైవేటైజ్ అయిన తర్వాత పండుగలప్పుడు మనం చూస్తున్నాం 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ని 2000 చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రేపు మొత్తం ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా టికెట్ల రేట్లు కూడా పెంచరనేటువంటిది మనం ఎట్లా ఆశిస్తాం? అందుకని ప్రభుత్వం యొక్క వైఖరిలోనే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేటైజేషన్ వైపు దూకుతూ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులకి కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాయి. బస్సులు కొనుగోలు కూడా వాళ్ళ ద్వారా చేపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. కాబట్టి కార్మికులు ఏవైతే అడుగుతున్నారో ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడండి, నియామకాలు చేపట్టండి, బస్సులు కూడా ప్రభుత్వ రంగం ఆర్టీసీ ద్వారానే కొనండి, మా అప్పులన్నీ మీరు కడతామని చెప్పి గత 10 ఏళ్లుగా హామీలు ఇస్తూ వచ్చారు. 9,000 కోట్ల రూపాయలని మీరు ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించి వాటిని అప్పులు కట్టండి. మేము 900 కోట్ల రూపాయలు గత సంవత్సరం సంపాదించింది ఆర్టీసీ. అంటే ఒక రకంగా ₹1 కూడా లాస్ లేకుండా లాభాలు ఉన్నది, నిర్వహణ ఖర్చులతో సహా సంపాదించుకున్నది. కానీ ఎప్పుడైతే అప్పులు ఉన్నాయో వాటి మీద వడ్డీ కట్టాల్సి వస్తున్నదో దానివల్ల ఇవాళ నష్టాలు కనపడుతున్నాయి. కానీ ఆర్టీసీలో నిజంగా తనంతటి తాను సంపాదించుకుంటున్నటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. దానికి కారణం ఈ వేలాది మంది కార్మికులు రోజు కష్టపడడం, 12 గంటలు 16 గంటలు కష్టపడడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కారణం. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్ని నిజంగా అమలు చేయగలిగితే ఈ ఆర్టీసీ బతుకుతుంది, కార్మికులు బతుకుతారు, రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని మేము చెప్పండి. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అనుకుంటూ ప్రభుత్వం చెప్తుంటే మరోపక్కన వికారాబాద్లో నేను ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్కడ టెంట్లు ఇవ్వద్దు, ఆర్టీసీ కార్మికులకు ఎవరు సహకరించినా మీ మీద కేసులు బుక్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. పోలీసు నిర్బంధం కూడా చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎక్కడికక్కడ డిపోలో కూడా అరెస్ట్ చేయడం, డిపోలకు సంబంధించి నిర్బంధం కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఎందుకంటే కార్మికులు సమ్మె చేసినప్పుడు సాధారణంగా వాళ్ళ పని స్థలాల్లో టెంట్ వేసుకోవడం, మైక్ పెట్టుకోవడం అనేటువంటిది వాళ్ళ హక్కు. కానీ ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఆ హక్కు లేకుండా పోయింది. వాళ్ళు ఊరేగింపు తీయడానికి లేదు, వాళ్ళు టెంట్ వేసుకోవడానికి లేదు, వాళ్ళు మైక్ పెట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ వాళ్ళు జూబ్లీ బస్ స్టేషన్లో వేసుకున్నటువంటి ఛత్రాంజలిని మొత్తం టెంట్లనన్నీ తీసుకెళ్లి రూమ్లో పడేస్తారు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం చెట్ల కింద నిలబడి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కార్మికులను తెచ్చారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఇంత అన్డెమోక్రటిక్గా కూడా లేవు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో
వికారాబాద్ జిల్లాలో ఇది మొదటిది కాదు. ఇంతకుముందు భూసేకరణకు సంబంధించి వ్యతిరేక పోరాటం జరుగుతున్నప్పుడు రాపోల్ కృష్ణాపూరు అక్కడ పరిగి ఎస్ఐ కూడా ఇట్లాగే ఫోన్ చేసి టెంట్ హౌస్ అతన్ని ఇట్లాగే బెదిరించాడు. మేము ఒక టెంట్ వేసి ధర్నా ప్రారంభించినప్పుడు రాపోల్ గ్రామంలో మీరు అసలు టెంట్ వీక్కొని పోతా నీ టెంట్కు తాళాలు వేస్తా అనేటువంటి బెదిరించింది కూడా మనం చూసాము. నిన్న తాండూరు ఎస్ఐ కూడా అటువంటి పోలీస్ ప్రకటనలే చేశాడు. వాడు సర్క్యులర్ నోటీసే ఇచ్చినటువంటిది మనం చూస్తున్నాము. చాలా జిల్లాలలో ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే సమ్మెలో ఉన్న కార్మికులు సమావేశం కావడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి కూడా స్థలాలు ఇవ్వనంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అందుకే తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు కన్వీనర్గా ఉన్న కమిటీగా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన అని చెప్పినటువంటిది ప్రజాస్వామిక హక్కు అనేటువంటిది 7వ గ్యారంటీగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇట్లా వ్యవహరించకూడదు. ఆత్మహత్యలకు కారణమయ్యే విధంగా తన వైఖరి ఉండకూడదు. కార్మికులతో చర్చించాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. యూనియన్లను రద్దు చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆర్టీసీలో తెలంగాణ. ఒక రకంగా తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి ఆ తప్పుని సరిచేస్తామని హామీ ఇచ్చారు కనుక అన్ని యూనియన్లని వెంటనే గుర్తించాలి. ఆర్టీసీలో ఎన్నికలు జరిపి గుర్తింపు సంఘాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కార్మికులకు ఇవ్వాలి. అన్ని యూనియన్లతో కూడా చర్చలు జరిపి వాళ్లతో అధికారికంగా ఒప్పందం చేసుకోవాలి. కేవలం యూనియన్లు లేకుండా సంస్థను నడిపిస్తామనేటువంటి సరైనది కాదు. 2024లో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోతే ఎట్లా కార్మికుల గొంతు ఎక్కడి నుంచి వస్తుందని కూడా ఆయన అన్నటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చొరవ చేసి మధ్యవర్గ ఉపసంఘం కాదు ఆయనే వెంటనే రంగంలోకి దిగి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళ సాయంత్రానికి అన్ని డిమాండ్లను అంగీకరించాలని చెప్పి సమ్మెను విరమించి చేసేలా చూడాలని చెప్పి మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ఆయనదే ఉందని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు గుప్పిస్తుంటారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వంకి వచ్చినాక ఎందుకు ఆ హామీలు మర్చిపోతుంటారు? ఏం చెప్తారు? అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఇట్లాగే ఉంది. బీజేపీ తాను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాగే ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా ఉన్న చోట్ల ప్రజల తరపున మాట్లాడుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అలాగే చేసింది. ఇప్పుడు అన్ని చోట్ల బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్లు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక నిజాయితీ లేనితనము నీతి లేనితనంగా నేనైతే అనుకుంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ రైతులకు కూడా ఇటువంటి హామీలే చాలా ఇచ్చాడు రద్దు చేస్తామని చెప్పి. కానీ ఇవాళ ఆ భూముల మీదగానే కోర్టు స్టే ఉన్నా కూడా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరిస్తామని చెప్పాడు. కానీ ఇవాళ కేసీఆర్ తెచ్చిన 2017 ప్రకారం భూసేకరణ చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అనేటువంటిది అధికారంలోకి వచ్చినాక చేయడము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో చాలా వీర విప్లవం మాట్లాడేసి వాళ్ళు అధికార పక్షాన్ని ఎండగట్టడం అనేటువంటి వైఖరితో ఉన్నారు. ఇది అవకాశవాద వైఖరి, ద్వంద్వ వైఖరి, నిజాయితీ లేని వైఖరి, హిపోక్రటిక్ వైఖరి అని మేము అనుకుంటున్నాము. మాట మీద నిలబడేటువంటి మనుషులైతే హామీలను గుర్తు చేసుకోండి, హామీల ప్రకారం మీరు అమలు చేయండి. రైతులకైనా కార్మికులకైనా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారానే ప్రజాపాలన అనిపించుకోండి తప్ప నిర్బంధం ద్వారా పోలీస్ ఆంక్షల ద్వారా మీరు ప్రజల్ని ఆపలేరు, ప్రజల గొంతును ఆపలేరు అనేటువంటిది మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవన్నీ విస్మరిస్తున్నారు. ప్రజాపాలన, ఇంద్రమ పాలన దిక్కు చెప్తూనే మరో పక్కన ఆర్టీసీ కార్మికులు కనీసం సమ్మె చేసుకోవడానికి కానీ లేకపోతే నిరసన తెలపడానికి కూడా వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదు. పోలీసు నిర్బంధం కూడా చాలా వరకు పెరిగిపోతుంది. సో గత 10 ఏళ్లలో జరిగిన దానికంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించి కూడా ఆర్టీసీ కార్మికులు ఎక్కువ నష్టపోతున్నారు. ఎందుకంటే మీరే హామీలు ఇచ్చారు ప్రభుత్వ విలీనంకి సంబంధించి కానీ లేకపోతే యూనియన్ల పునరుద్ధరణ అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినాక 100 రోజుల్లోపు చేస్తామని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. గత్యంతరం లేకనే యూనియన్లకు సంబంధించి సమ్మె చేస్తున్నారు కార్మికులు. సో ఇప్పటికైనా ఆత్మహత్యలు ఆపండి, ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని చెప్పేసి మీకు పౌర హక్కు సంఘాల నేతలుగా మేము ప్రతిదీ మీకు ప్రభుత్వంతోనే పోరాడి మీ హక్కులు సాధించే వరకు మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి కూడా కనగంటి రవి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి.